ట్రంప్ అమెరికా అధ్యక్షుడు. ఆయనకి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి కావాలి, అది ఆయన కోరిక. అందుకని ఎవడు కొట్టుకున్నా, ప్రపంచంలో ఎవడు కొట్టుకున్నా నేనే ఆపేశానని చెప్పి గొప్పలు చెప్పుకుంటాడు. అవన్నీ అబద్ధాలని ఎప్పటికప్పుడు తెలిసిపోతూనే ఉంది. ఈయన దేశాల మధ్య యుద్ధాలను ఆపడం ఏమో కానీ ఇప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద యుద్ధం ప్రకటించాడు. యుద్ధం అంటే అది బాంబులు వేయాలి, లేకపోతే రాకెట్ లాంచర్లు రావాలి, జెట్ విమానాలతో ఇవి జరగాలి, అది అలాగే జరిగితేనే యుద్ధం కాదు. రకరకాల యుద్ధాలు ఉంటాయి, చరిత్రలో మనం చూసాం. సాంస్కృతిక యుద్ధాలు ఉంటాయి, ఆర్థికపరమైన వాణిజ్యపరమైన యుద్ధాలు ఉంటాయి. చాలా రకాలుగా కూడా ఒక దేశం మీద ఒక దేశం పగబడితే ఎన్ని రకాలైన ఆంక్షలైనా విధించవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమెరికాలో అత్యధిక సంఖ్యలో ఉన్నది భారతీయ ఉద్యోగులే. ఎక్కువ మంది చదువుతున్నది కూడా మన పిల్లలే, భారతీయ విద్యార్థులే. కోట్ల రూపాయలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దారపోసి అక్కడ చదువుతున్నారు. వెళ్ళి ఎందుకు చదువుతున్నారు? పనిలేక కాదు. అది అయిపోయిన తర్వాత అక్కడే ఏదైనా ఉద్యోగం చేసుకుంటే అదృష్టమో దురదృష్టమో కాలమో కర్మో తెలియదు, కానీ ఈ ప్రపంచంలో డాలర్ అనే దానికి ఒక వాల్యూ ఉంది. కాబట్టి మన వాళ్ళు ఆ డాలర్ డ్రీమ్స్లో ఉంటారు, కష్టపడి పనిచేస్తారు, చీప్గా దొరుకుతారు కూడా. అక్కడ అమెరికా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆ కంపెనీలు భరించలేవు. మహా గేర్ ఎక్కువ, వాళ్ళకి మహా పోజ్ ఎక్కువ. మన వాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చే శాలరీలో సగం శాలరీకే మన వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తారు. మొదటి నుంచి చాకిరీ అలవాటు ఎక్కువ మనకు కదా, ఒళ్ళు దాచుకోకుండా పని చేస్తాం. కాబట్టి ఆ పరిస్థితుల్లో మన వాళ్ళు అక్కడికి వెళ్తారు, కంపెనీలు కూడా మన వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ ఉంటాయి. ఇదంతా జరుగుతున్న క్రమం. ఇప్పుడు మరి ఈ మూర్ఖపు అధ్యక్షుడికి ఏ పురుగు తొలిసిందో, సౌండ్ తగ్గించుకో, ఏ పురుగు తొలిసిందో లేక ఏ ఆత్మ చెప్పిందో మనకు తెలియదు, కానీ ఆత్మ ప్రేతాత్మ ఏ చెప్పిందో తెలియదు, కానీ ఆల్ సడన్ H1B వీసాల మీద ఒక కొత్త అనూహ్యమైన ఎవరు ఊహించని ఆంక్ష ఒకటి పెట్టాడు. నిజానికి మొన్నటి వరకు ఒక కొత్త ప్రచారం ఏం జరిగిందంటే H1B వీసాలు ఇక నుంచి కనీస వేతనాలు పొందే వాళ్ళకి ఇవ్వరు, మినిమం సంవత్సరానికి $120,000 లేదా $1,00,000 అట్లా ఒక నిబంధన పెట్టి, ఆ మినిమం ఒక లిమిట్ పెట్టి అక్కడ వరకు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తారు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. ఆ దిశగా ట్రంప్ ఆలోచిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ సడన్గా ఇవాళ తెల్లవారుతూనే వచ్చిన వార్త ఏంటంటే H1B వీసా కావాలి అని అంటే ఒక ఉద్యోగిని H1B వీసాకి రికమెండ్ చేసే కంపెనీ ఆ ఉద్యోగి పైన సంవత్సరానికి $1,00,000 ఫీజు కట్టాలి, కంపెనీ కట్టాలి. $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 90 లక్షలు సంవత్సరానికి. ఇది సాధ్యమయ్యే పనేనా? ఆ మూర్ఖుడికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? దానివల్ల నష్టపోతున్నది ఎవరు? మన వాళ్ళు పడిన కష్టం ఏంటి? ఇన్నాళ్ళు లక్షల మంది అక్కడ H1B వీసాల మీద ఉద్యోగాలు చేస్తున్నారు, మరి లక్షల మంది యూనివర్సిటీల్లో ఉన్నారు. ఎవ్రీ డిసెంబర్కి లక్షలాది మంది యూనివర్సిటీల నుంచి గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చి ఉద్యోగాల కోసం చూస్తున్నారు. అక్కడ పోషిస్తున్నది మన కంపెనీలే, అధినేతలు మన కంపెనీల వాళ్ళే. ప్రతి కంపెనీలోనూ చీఫ్ ఆఫీసర్స్ మన వాళ్ళే ఉంటారు. ప్రతి మేజర్ కంపెనీల్లో గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంకేదైనా చాలా కంపెనీలకి. ఇప్పుడు యాపిల్లో కూడా కీలకమైన పొజిషన్లో COO అనుకుంటా మన ఇండియన్ ఒక ఆయన ఉన్నారు. సో ఇట్లా ఇన్ని ఉండగా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఈ డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? దీనివల్ల జరగబోతున్న దుష్పరిణామాలేంటి?
కొంతమంది చెబుతున్నట్టుగా అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు అక్కడ ఉండి H1B వీసాల మీద పనిచేస్తున్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు కొత్తగా వేరే దేశం నుంచి, అది ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇంకొక దేశం నుంచి కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చుకోవాలి అంటే వాళ్ళ పేరు మీద ఈ ఫీజు కట్టాల్సి ఉంటుందనేది ఒకటి చెప్తున్నారు. అలాగే అక్కడే చదివి అక్కడే గ్రాడ్యుయేషన్ చేసి ఎంఎస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడే చేసి ఈ స్టెమ్ ఉద్యోగ కోర్సెస్ అంటారు కదా, ఈ స్టెమ్ కోర్సెస్ చేసిన వాళ్ళు ఎవరైనా అక్కడే కోర్స్ పూర్తి చేసుకుని జాబ్లో జాయిన్ అయి ఉన్న వాళ్ళకు కూడా H1B వీసాకి ఫీజు కట్టాల్సిన పని ఉండదు అని చెప్తున్నారు. ఇది క్లారిటీ లేదు నిజానికి, ఒక అంచనా, కొన్ని అవగాహనలు మాత్రమే, క్లారిటీ లేదు. సో ఇది చాలా రకాల ఆందోళన కలిగిస్తోంది. ఇది అక్కడ ఉన్న విద్యార్థులు, అలాగే H1B మీద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇంకా భయంకరమైన టెన్షన్ ఏంటంటే H1B మీద ఉద్యోగాలు చేస్తూ సడన్గా ఇండియాకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సెలవులకో లేకపోతే పెళ్ళో పేరంటమో ఏదో ఉంటుంది కదా, వచ్చారు. ఆ కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే అమెజాన్ కానీ లేకపోతే ఇంకా 2-3 పెద్ద కంపెనీలు వెంటనే అలర్ట్ ఇచ్చాయి, మీరు వెంటనే ఉన్న పడంగా బయలుదేరి వచ్చేయండి రేపు. అంటే అమెరికాలో 21వ తేదీ ఉదయం 8 గంటలకల్లా వాళ్ళు అమెరికాలో దిగాలి, లేకపోతే పట్టేస్తారు. వాళ్ళు $1,00,000 ఫీజు కట్టాలి, కంపెనీ వాళ్ళకి కట్టాలి, లేకపోతే తిప్పి పంపిస్తారు. అందుకని ఆగా మేఘాల మీద బయలుదేరి వచ్చేయమని చెప్పి వాళ్ళకి అలర్ట్స్ ఇచ్చాయి. ఆ ప్రయత్నాల్లో ఇవాళ చాలామంది, మరి ఎయిర్పోర్ట్లు ఎంత కిటకిటలాడుతున్నాయో, ఫ్లైట్స్ అందుబాటులో ఉన్నాయో లేదో, చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇది పరిస్థితి. ట్రంప్ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ నిర్ణయం అమలవుతుందా లేదా అనేసి ఒక ఇది కూడా ఉంది. ఇది కాంగ్రెస్లో తీసుకోవాల్సిన నిర్ణయం, ప్రెసిడెన్షియల్ డెసిషన్ కావడానికి అవకాశం లేదు అని. బట్ ఆయన అయితే సంతకం పెట్టేశాడు, పెన్ను దొరికింది, పెట్టేశాడు. మరి కోర్టులు ఏం చేయబోతున్నాయి, నిలబడుతుందా ఇది చర్చ ఒకటి. రెండవది, మోదీ గారు ఏం చేయబోతున్నారు. అలయబలే కదా ఇద్దరు, స్నేహగీతం. నా ఫ్రెండే అని ఆయన అంటాడు, నా ఫ్రెండ్ అని ఈయన అంటారు. మేజర్గా ఎఫెక్ట్ అవుతున్నది మన వాళ్ళే కదా. మన ప్రధానమంత్రి ఏం చేయబోతున్నారు, ఈ సంక్షోభాన్ని నివారించడానికి కానీ లేకపోతే మన వాళ్ళని కాపాడడానికి కానీ. ఇది ఒక రకమైన యుద్ధమే. మన వాళ్ళు యుద్ధ భూమిలో చిక్కుకున్న సైనికులు. ఇప్పుడు ఆ సైనికులను కాపాడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంటుంది. ఏం చేయబోతున్నారు మోదీ గారు, మన ప్రధానమంత్రి ఏం చేయబోతున్నారు. ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడో మాట్లాడుతూ. నేను ఎప్పుడో చెప్పాను విదేశాలతో ఇలాంటి ప్రమాదం ముంచుకొస్తుంది అని. ఈ టైంలో మాట్లాడాల్సిన మాట అయితే కాదు నాకు తెలిసేది. ఈ టైంలో ధైర్యం చెప్పాల్సిన మాటే ఉండాలి. కానీ ఈ టైంలో ఏదో ఆ స్వామి చెప్పినట్టుగా మీరు ఎందుకు వెళ్ళారు అన్నట్టుగా ఉంది. మరి అది మోదీ గారి ఆలోచన ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు, ట్రంప్తో ఆయనకున్న స్నేహాన్ని లేకపోతే బైలాటరల్ రిలేషన్స్ని పెట్టుకొని ఈ గండం నుంచి మన వాళ్ళని ఎలా గట్టెక్కించబోతున్నారు, తీవ్రమైన ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకి ఆయన ఏ రకమైన భరోసా ఊరట ఇవ్వబోతున్నారు, కోట్లాది రూపాయల ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకుని మరీ పిల్లల్ని పంపిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వీటన్నిటి మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం.